కేంద్ర మంత్రి పెమ్మసానిపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టడమే అభివృద్ధి అని ప్రశ్నించారు. గుంటూరులో హోంశాఖ పెమ్మసాని జేబులో ఉందని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక పెమ్మసానికి సంకెళ్లు తప్పవన్నారు అంబటి రాంబాబు. నా ఇంటి మీద బహిరంగంగా జరిగిన దాడిలో అందరూ కనపడుతున్నా ఎందుకు అరెస్ట్ చేయరు? పెమ్మసాని జేబులో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ గుంటూరులో. అందుకే చెప్తున్నా పెమ్మసాని నేను ఏ పోస్ట్ పెట్టానంటున్నారుగా, ఏమని ఎప్పటికైనా నువ్వు శిక్షించక తప్పదు అని సంఖ్యలు వేసి పెట్టానంటున్నారు కదా, అది బొమ్మ మాత్రమే, కార్టూన్ మాత్రమే. వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంఖ్యలేసి నిలబెడతాను, గుర్తుపెట్టుకోమని మనం వచ్చే సంఖ్యలేసి నిలబెడతా. పెమ్మసాని చంద్రశేఖర్ నువ్వు నేరస్తుడివి, యు ఆర్ గిల్టీ. గుండె బరువుతో చెప్తున్నా, నా ఇంటి మీద దాడి గుర్తొచ్చి చెప్తున్నా, నా కారులు పగలగొట్టిన సంఘటన చూసి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల్ని వేధించిన సంఘటన గుర్తొచ్చి చెప్తున్నా, యు ఆర్ గిల్టీ. నిన్ను కార్టూన్లో కాదు, రేపు చట్టబద్ధంగా సంఖ్యలేసి చూపించేంతవరకు నిద్రపోను నేను, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.